హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి సూపర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నాన్నకు 10 ఇయర్స్ బ్యాక్ అన్నయ్య ఫస్ట్ సైకిల్ కొనిచ్చినటువంటి వీడియో అనమాట. నిన్న పెట్టారు మాకు గ్రూప్లో. సరే మీతో షేర్ చేద్దాం అనిపించింది. నాను హాస్టల్లో వదిలేసి వచ్చినప్పటి నుంచి అందరం బాగా మిస్ అవుతున్నాం. ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నానుని మీతో కూడా షేర్ చేశాను. నిన్న రాజేశ్వరి అక్క పువ్వులు తెచ్చిచ్చిందని చెప్పేసి అన్నాను కదా, అవి నిన్న రాత్రి మొగ్గలుంటే నీళ్ళలో వేసి పెట్టాను. ఉదయానికల్లా ఎంత బాగా ఇచ్చాయో చూడండి. ఇంకా ఆ పువ్వులను తీసి పూజలో గదిలోకి అయితే వచ్చేసాను. ఈరోజు ఫ్రైడే కదా, సో వారాహి నవరాత్రులు 7వ రోజు అనమాట. ఈరోజు వచ్చేసి అమ్మలందరికీ కూడా కుంకుమ నీళ్ళు, అలాగే పసుపు నీళ్ళు, గంధం నీళ్ళతో అభిషేకం అయితే చేసుకున్నాను. ఈరోజు చాలా టైం పడుతుంది నాకు, ఎందుకంటే విగ్రహాలన్నింటికీ కూడా అభిషేకం చేసుకొని, అలాగే నిన్న దానిమ్మ పళ్ళు తెప్పించాను బయట నుంచి వచ్చేటప్పుడు. ఆ దానిమ్మ పళ్ళ ఇత్తనాలతో కూడా ఇలా అభిషేకం చేసుకున్నాను. యాక్చువల్గా ఆవు పాలు తెప్పించి పాలల్లో కలిపి చేద్దాం అనుకున్నా పాలాభిషేకం, కానీ ఇక్కడ ఆవు పాలు దొరకలేదు నాకు. అందుకే ఇంకా ఉన్న దానిమ్మ ఇత్తనాలతోనే అభిషేకం అయితే చేసుకున్నా. సో రాజేశ్వరి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆవులు ఉన్నాయంట, నెక్స్ట్ వీక్ పంపిస్తాను లెక్క అని చెప్పేసి అయితే అనింది. అంటే నాకు ప్రతి గురువారం పంపించడం నాకు పూజకు బాగా ఇష్టం అని చెప్పేసి అన్నాను. సరే అని అయితే అనింది, చూద్దాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అమ్మలందరికీ పండ్లు తీసేసిన తర్వాత పువ్వుల నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ తాంబానలో కూర్చోబెట్టేశాను అనమాట. పువ్వులో కలిపి దాంట్లోనే కొంచెం లావెండర్ మిక్స్ చేసి సుగంధం వచ్చేలాగా నీళ్ళతో కూడా నేను అమ్మకి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను. సో అభిషేకం దాదాపుగా అంటే నాకు ఒక గంటన్నర ఈజీగా పడుతుంది. అమ్మలందరికీ అయిపోయిన తర్వాత సంతోషి అమ్మకు లాస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే అమ్మకు అందరితో పాటు చేశానంటే కనుక అమ్మ కరిగిపోతుంది, అది నా భయం. అందుకని చెప్పేసి ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మలందరికీ అలంకరణ చేసేసరికి గంట పట్టింది నాకు. ఈరోజు వారాహి అమ్మకి పువ్వుల జడ కుట్టాను, చూడండి చాలా బాగుంది. నేను ఇంతకుముందుకు చిన్న చిన్న జడలు అల్లి పెట్టుకున్నాను అమ్మ వాళ్ళందరికీ కూడా, 4-5 రకాలు ఉండని అన్నట్టుగా. యాక్చువల్గా నేను పోయినసారి శ్రావణ మాసంలో 30 రోజులకి 30 రకాల జడలు వేద్దామని అయితే అనుకున్నా, కానీ 6-7 అల్లి పెట్టుకున్న, వాటితోనే వేశాను. సో ఇంకా ఈరోజు శుక్రవారం అని చెప్పేసి వేపాకు కూడా తెప్పించాను, మా ఆయనకు చెప్పగానే తెచ్చిచ్చాడు. అలాగే పైనుండే లలితమ్మకు కూడా జడ వేశాను. అమ్మ కిందికి వేసుకునింది, చూసలేను నేను. తర్వాత చూసి తీసేసాను. తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసుకొని అమ్మ దగ్గర కూర్చొని పెద్దంతసేపు ఆనందపడిపోయాను. అమ్మ పూజ ఎంత బాగుంది కదా అసలు. ఈరోజు అమ్మని చాలా బాగా అలంకరణ చేయించుకునింది. నాకైతే అసలు అమ్మ నదులు పక్కకు రాబుద్ది కాలేదు. ఇంకా తప్పదు, మన పనులు మనం చేసుకోవాలి కదా. ఇంకా పూజ అయితే అయిపోయింది. కొంచెం సేపు ఈచర్లో కూర్చొని రెస్ట్ చేసుకున్నాను, ఒక ½ అన్ అవర్ కంపల్సరీ. నేను పూజ అయిపోయిన తర్వాత ఇందులో కొంతసేపు కూర్చుంటే కొంచెం నాకు ఫ్రీగా అవుతుంది అనమాట, కాలు పట్టేసినట్టయితే కూర్చొని. ఈరోజు వచ్చేసి రాజేశ్వరి పూలు కడుతుంది కదా మనకు రోజు. సో అక్క అభిషేకం చేస్తే అక్క అని చెప్పేసి పొద్దునే వచ్చిందండి పాపం. 6:30కు వచ్చి మన పూజ అయిపోయి తన ఇంటికి వెళ్ళేలోపు 9 అయింది టైం. 9 వరకు పాపం ఉన్నింది అనమాట. పువ్వులన్నీ కూడా ఈరోజు మనం పెట్టిన మందారం పూలు కానివ్వండి, మల్లెపూలు, ఎర్రపూలు కలిపి కట్టాం కదా మా అమ్మకి, అవి కూడా రాజేశ్వరి అక్కనే తెప్పించింది. ఇంకా నేను మామూలుగా నార్మల్ మల్లెపూలు నేను తెప్పించుకున్నాను అనమాట, రెగ్యులర్గా తెచ్చాక. సో ఇంకా పూజ అయిపోయింది. ఇంక ఈరోజు సంతోష్ మాత వ్రతం ఉంటుంది కదా, అందుకే నాకు చాలా టైం పట్టింది అనమాట. అంత టైం పడుతుంది అనుకొని రాలేదు పాపం రాజేశ్వరి అక్క, పాపం చాలా టైం పట్టింది. ఇంకా అమ్మలు అయితే ఒక్క పువ్వు కూడా కింద వేసుకోకుండా మంచిగా పెట్టుకొని అలంకరణ చేసుకొని ఎంత బాగా కూర్చున్నారు. వేపాకు పెట్టేసరికి అమ్మకి ఎంత కళ వచ్చింది కదా. ఇంకా వంటకి స్టార్ట్ చేసిన. సో ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సంతోషి మాత వ్రతం రోజు వేరేమి తినాం కదా, అందుకు ఫస్ట్ ఈరోజు ఉడకబెట్టిన కర్రీ చేస్తాను. ఎప్పుడు ఫ్రై చేస్తాం కదా, ఫ్రై బోర్ కొడుతుంది పిల్లలకి. ఇప్పుడు ఉడకబెట్టినదే ఆనియన్ వెల్లుల్లి లేకుండా చేద్దామని చెప్పేసి కొంచెం నీళ్ళు ఆగేసేసి ఆ తర్వాత షాప్కి అయితే వెళ్దాం. షాప్లో పాపం ఒక్కతుంది, కొత్త వర్కర్ కదా, తనకు తెలీదు. తొందరగా పోదాం, ఇవి విజిల్ వేయలోపల షాప్ కాడికి పోయి ఒక ట్రిప్ మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకున్నాం. అన్నాన్ని కూడా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత షాప్కి వెళ్తూ ఉంటే జగన్ వచ్చేసి ఐస్ క్రీమ్ తెచ్చాడండి, కుల్ఫీ మంచికొకటి. జాకుకైతే పంచప్రాణాలు.
వాడికి తినిపిస్తూ కూర్చున్నాడు. ఇంకా నేను షాప్ దగ్గరకైతే వచ్చేసాను. టైలర్ వచ్చింది అని చెప్పేసి షాప్‌లో ఉండే వర్కర్ ఫోన్ చేసిందనమాట. సో, తనకి ఫాస్ట్‌లకి ఇచ్చి పంపిస్తాను. ఇవి కుచ్చులు వేసేదుంది. దానికి దారాలు తీసి పెట్టుకుందాం ముందుగానే అని చెప్పేసి, ఆ చీరని కొంచెం ఇవ్వక కలర్స్ తీసుకున్నాక ఇస్తానని చెప్పేసి మళ్ళీ తీసుకున్నామనమాట. సో, చాలా అంటే చాలా డల్ అయిపోయిందండి బయటంతా గూడా. ఎంత డల్‌గా ఉందంటే ప్రతి ఒక్క బిజినెస్ చేసేవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వ్యాపారాలు లేవని చెప్పేసి. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో ఏమో అని గుండె పగులుతూ ఉన్నారనమాట. సో, నాకైతే ఆన్‌లైన్‌లో బిజినెస్‌లో ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. నిన్న నేను లేస్ వీడియోస్ పెట్టాననమాట. ఆ లేసులు కావాలి అని చెప్పేసి ఒక కస్టమర్ అయితే అడిగారు. సో, తనకి ఫోటోలైతే షేర్ చేస్తున్నానిక్కడ. ఫోటోస్ పెట్టిన తర్వాత మేడం వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పంపిస్తామని అయితే అన్నారు. ఇంతలోపు జగన్ బ్యాంక్ దగ్గరికైతే వెళ్ళొచ్చాడు కొంచెం పని వీడియోస్ కోసం అని అన్నీ ఇలా పీకేస్తాము. ఇవన్నీ సర్దేసరికి చుక్కలు కనిపిస్తాయి. పాపం తను మడతలు వేసుకుంటా సర్దుకుంటానే సరిపోతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేటటువంటి బ్లౌజెస్. సో ఈ బ్లౌజెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. వెల్వెట్ క్లాత్ బ్లౌజెస్ అనమాట. ఇవి 3D బ్లౌజెస్ వచ్చేసి బ్లాక్ కలర్లో 3D బ్లౌజ్ అండి. చాలా బాగుంది. దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుంది. కావాలన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. చాలా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి మనకి 3D ఫ్లవర్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇది బ్లాక్ కలర్, ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇది వచ్చేసి పింక్ కలర్. అండ్ ఇవి వచ్చేసి చికెన్ కారీ బ్లౌజెస్ వచ్చేసి జిమ్మిచ్చు శారీస్కి వచ్చాయి. చాలా బాగున్నాయి. ఇవి కూడా కావాలన్న వాళ్ళు తీసుకోండి. కలర్స్ అయితే మన దగ్గర 6 అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆనియన్ పింక్, ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి, లైట్ లావెండర్ అనమాట. ఇది వచ్చేసి యాష్ కలర్, ఇది వచ్చేసి సీ గ్రీన్. ఇవి వచ్చేసి మనకి 2 కలర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టొచ్చు. అన్నింటికి కూడా ఈ చికెన్ కర్రీ బ్లౌజే వస్తుంది. అండ్ మధ్యలో వచ్చేసి చమ్కీ వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ లేసెస్ కూడా తీసాము. ఇవన్నీ ఆర్డర్ వచ్చింది అనమాట కస్టమర్ది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఫొటోస్ తీసి పెట్టామన్నమాట. అందుకే లేట్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడైతే ఇంటికి పోదాము. టైం వచ్చేసి 12:30 దాటింది. 12కి నైవేద్యం పెడతాను నేను అమ్మకి. ఈరోజు లేట్ అయిపోయింది. షాప్కి వచ్చితే ఇంట్లో లేట్ అవుతుందని కొంచెం ఎర్లీగా పెట్టుకొని వస్తుంది. ఈరోజు కొంచెం పని ఉందని వచ్చినాను, ఇట్లా లేట్ అయిపోయింది అనమాట. సో ఇంటికి వెళ్దాం పదండి. సో నేను ఇంటికి వస్తూ ఉంటే ఇంటి దగ్గర అంతా ఇలా గోరంటాకు కొమ్మలు పడి ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట శివ వాళ్ళని. అంటే ఇవి కొమ్మలు కొట్టేసామాక ఎక్స్ట్రా ఉన్నవి, అవన్నీ కూడా గోరంటాకు వేస్ట్ ఎందుకని తెంచుతున్నాము. ఇదల్లా మేము కష్టపడి గంటన్నర నుంచి తెంపుతున్నాం. గంటన్నర నుంచి ఏంటికి శివ అక్క తెంచామనేది అక్క పని పెట్టింది మీకు. చేతులు చల్లగా ఉంటాయనే. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాడు భాష? దొరికిందా అమ్మాయి? పెళ్లి చేసుకుంటాను బల పట్టినావబ్బా. అయితే ఖాయమైంది. ఆలు ఫ్రై అయితే చేసిన, ఫ్రై కాదు కర్రీ. ఇది ఆనియన్ లేదు, ఇందులో టమోటా లేదు, అలాగే వెల్లుల్లి లేదు, లేకుండా చేశాను అనమాట. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. సో ఫైనల్గా ఈరోజు ఆలు కర్రీ రైస్ అనమాట. మాకు ఫ్రైడే కాబట్టి కాలు బాగా నొస్తుంటే బీభత్సంగా కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసుకున్నాను. ఆ తర్వాత తింటూ ఉండగానే ఫోన్ వచ్చిందండి షాప్ నుంచి. అంటే ఇంకా వెంటనే మళ్ళీ షాప్ దగ్గరకు అయితే బయలుదేరాను. ఒక కస్టమర్ ఈ హ్యాండ్స్ ఉండేటటువంటి డ్రెస్ తెచ్చారంట. సో అది ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంది. అంతలోపు ఫస్ట్ తను కుందన్స్ అయితే పెడుతుంది అనమాట. తన పాపం తెలియదు కదా స్టిక్తో పెట్టేది, తెలియక చేయితో ఒక్కొక్క కుందన్ తీసుకొని పెడుతుంది అనమాట. అట్లా తీసుకొని పుడితే ఎప్పటికైపోవాలిరా ఇవి, అట్లా కాదు పెట్టాల్సింది అని చెప్పేసి తనకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే తనకు తెలియదు కదా, ఫస్ట్ టైం పెడుతూ ఉంది. తనకి చూపించేసేసి తను ఒక ఫ్రాక్ బుక్ చేసిందని చెప్పాను కదా, అది చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి యాక్చువల్గా క్లాత్ వచ్చేసి మనకి క్రేప్ కన్నా, అది క్రేప్ కూడా కాదండి, సాగుతుంది చూడండి మన ప్యాంట్ క్లాత్ లాగా అట్లా ఉందన్నమాట. దానికి కుట్టాలి అని చెప్పేసి అన్నారంట. సో ఎలా కుట్టాలి అని చెప్పేసి అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి కొంతసేపు అయితే అలా పడుకున్నాను. పడుకొని 5కి అంతా లేసేసాను అనమాట. లేసేసరికి 5 అయింది. సో ఇంకా లేచి బయట అంతా కూడా కసులు కొట్టాలి. ఇప్పుడు లోపల నుంచి కసులు కొట్టుకోవాలి, బండలు దుడుచుకోవాలి. ఇంకా మళ్ళీ సాయంకాలం పూజ ఉంటుంది కదా, సాయంకాలం పూజకి రెడీ అవ్వాలన్నమాట. నిన్న అవి మందారం పూలు వేసిన టబ్బు ఇట్లే పెట్టాను, ఇంకా కొన్ని ముగ్గులు ఉన్నాయని చెప్పేసి. అవి ఇచ్చుతాయో లేదో కూడా డౌటే, కానీ ఉందని అన్నట్టుగా పెట్టిన. ఒకవేళ ఇచ్చిందనుకోండి అమ్మల కన్నా అవుతుంది కదా అని చెప్పేసి ఇక బయట లోపల సాయంత్రం పూట నేనే చేసుకుంటున్నా. పని ఆమె అయితే ఏం రాదు, ఎందుకంటే తను చాలా దూరం ఉందన్నమాట మా ఇంటికి, వాళ్ళ ఇంటికి. ఇంకా అంత దూరం నుంచి రాలేక ఈ మధ్య రావట్లేదు.
ఇంకా స్పెషల్‌గా ఇట్లా నవరాత్రులు చేసుకున్నాను అంటే మాత్రం ఉదయం, సాయంత్రం కంపల్సరీ కసులు కొట్టి బండలు తుడుచుకుంటా నేను. ఇంక నార్మల్ డేస్‌లో అయితే గనుక ఉత్త కసులు కొడతాను. బండలైతే ఏం తుడచను. కసులు కొట్టేసి మొహం కడుక్కొని దీపం ముట్టిస్తాను. కానీ నవరాత్రుల టైంలో కసులు కొట్టి బండలు తుడిచి మళ్ళీ సాయంకాలం స్నానం కూడా చేస్తాననమాట. కంపల్సరీ 2 పూటల స్నానం చేస్తాను. ఇంకా కాఫీ చేసుకుందామని పోతే ఈ పాల నిండా మీగడనే ఉంది. పాలు తక్కువున్నాయి, మీగడ ఎక్కువుంది. సో, ఉన్న ఆ మీగడని తీసి ఫ్రిడ్జ్‌లో పెడదామని చెప్పేసి తీసాను. ఇన్ని పాలతో కాఫీ చేసుకోవాలింకా. ఇన్ని పాలతో అంటే కూడా 2 గ్లాసెస్ వస్తాయి. ఎందుకంటే మనది ఫిల్టర్ కాఫీ కదా! కొంచెం డికాషన్ ఏసినామంటే చాలు మంచిగొస్తది. ఇంకా తర్వాత పొయ్యి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. లక్ష్మిని 4 రోజుల నుంచి లోపలికి రానివ్వట్లేదనమాట. తనకు పీరియడ్స్ అని. అమ్మకు పూజ చేసుకుంటున్నాను గదా! అందుకని చెప్పేసి నేనే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. వంటింటి కాడికి నేనే చేసేసుకుంటున్నాననమాట. ఇంకా అలాగే గ్యాస్ కౌంటరు, అలాగే గ్యాస్ పొయ్యి దగ్గర మొత్తం అంతా కూడా నీట్‌గా తుడిచిపెట్టేసుకున్నామంటే గనక నెక్స్ట్ డేకి నీట్‌గా ఉంటది. అందులోనూ సాయంకాలం పూజ చేసేటప్పుడు కూడా బావుంటది కదా! అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఈ సింక్ అయితే ఎన్ని సార్లు కడిగినా కూడా ఎందుకో ఏమో తెలీదు ఇంత జిడ్డు జిడ్డుగా అయిపోతుందనమాట. నేను పూజ అవి బట్టలు పిండుతూ ఉంటాను కదా! ఆయిల్‌వి. అందుకో ఏమో తెలీదు. అని మళ్ళీ ఒకసారి సింక్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంతలోపు కాఫీ అయితే వేడైపోయింది. ఇంకా కాఫీ అయితే తాగాలి. ఇంతలోపే రాజేశ్వరి అక్క ఫోన్ చేసింది. పూలు కట్టానక్క. నువ్వెక్కడున్నావు? ఇంటి దగ్గరున్నావా? షాప్ దగ్గరున్నావా అని. అంటే ఇంటి దగ్గరున్నానని చెప్పేసంటే వస్తానక్క అనింది. సో, తనకో గ్లాసు, నాకో గ్లాస్ అయితే పోసి పెట్టాను. అండ్ ఇక్కడొచ్చేసి అంట్లన్నీ గూడా చూసారా స్టాక్ పెట్టినా అవన్నీ గూడా పొద్దున వరకు అలాగే ఉంటాయి. పొద్దున లక్ష్మి వచ్చి తోమేస్తుంది. ఇంకా నా గ్లాస్ నేనైతే తీసుకొని బయటకైతే వచ్చేసాను. ఇంకా రాజేశ్వరి అక్కకు పోసి పెట్టాను. వస్తూ ఉందంట తను దారిలో. తర్వాత కాఫీ తాగేసి బయట పనుంది. కసొక్కటే కొట్టానిప్పుడు. అదంతా గూడా క్లీన్ చేసుకోవాలి. కాఫీ తాగేలోపు ఇంతలోపు వాళ్ళొస్తే వాళ్ళకి కాఫీ ఇచ్చేసి, వాళ్ళు పువ్వులిచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో, వాళ్ళ కూతురొచ్చిందని ఈరోజు ఫ్రైడే గదండీ! పసుపు, కుంకుమ గూడా ఇచ్చాననమాట. తర్వాత చెట్లకు నీళ్లు పోసి బండలు తుడుచుకొద్దామని చెప్పేసి ఒక 2 చెంబులైతే చెట్లకు నీళ్లు పోస్తున్నా. ఈ చెట్లు భలే వస్తున్నాయండి. అవతల చెట్టు మాత్రం పోయింది గానీ, ఇది మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ చెట్టు చామంతి చెట్టు గూడా బ్రతికినట్టుగా ఉంది. చూడాలి మళ్ళీ బ్రతికితే పూలు పూస్తే గనక అమ్మకు పెట్టొచ్చు. ఏ చెట్లు బ్రతికి ఏవి పూలు పూస్తాయని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది నాకైతే. ఎప్పుడెప్పుడు పూలు పూస్తాయా? ఎప్పుడెప్పుడు తెంచి నేను అమ్మకు పెడతానా అని జెప్పేసి. అంత కష్టపడి అప్పుడు వర్షంలో తీసుకొచ్చి నాటిన చెట్లన్నీ గూడా అవి చచ్చిపోయినాయండి. ఇవి 2 బ్రతికున్నాయి. అండ్ ఇక్కడ గేట్ దగ్గర నాటాను గదా! అవి గూడా బతికే ఉన్నాయి. ఇంకా ప్రతిరోజు సాయంత్రం కంపల్సరీ నీళ్లు చల్లి ముగ్గు పెట్టేసుకుంటాను ఈవినింగ్ గూడా. నవరాత్రులు స్పెషల్ పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటి ముందు 2 పూటల ముగ్గేసేసుకుంటాను నేను. అది నాకు అలవాటు. మనసుకు ప్లెజెంట్‌గా అనిపిస్తది. పొద్దున లేట్‌గా వచ్చిన లక్ష్మి సాయంకాలం చేసుకుంటాం కాబట్టి టెన్షన్ ఉండదనమాట. పొద్దున కూడా చేస్తది. కానీ నేను ఏకున్నే లేసి చేసుకుంటాను కాబట్టి ఇంటి ముందు నీట్‌గా ఉంటది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లోకైతే వచ్చేసాను. ఇంట్లో కూడా అంతా కసులు కొట్టేసి బండలు తుడుచుకొచ్చుకుందామని. ఓ పక్క టీవీ వాగుతూనే ఉంటది. మేము టీవీ నిద్రపోతున్నా ఆడుతుంటది. పడుకున్నా, లేసినా, కూర్చున్నా టీవీ ఆన్‌లో పెట్టే మిగతా పనులన్నీ చేస్తూ ఉంటామనమాట. నేను పూజ చేసేటప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు మా ఇంట్లో టీవీ ఆన్‌లోనే ఉంటది. ఎవరున్నా లేకున్నా. ఎందుకంటే అది టీవీ ఆన్ చేశానంటే ఎవరో మనుషులున్నంత ఫీలింగ్ ఉంటది నాకు. ఇంకా తర్వాత సాయంకాలం పూజకైతే రెడీ అయ్యి అయితే వచ్చేసాను. సో, దీక్షలాగా తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా! అందుకు సాయంకాలం ఈ ఎరుపు చీర, పొద్దున పూట ఆ ఎరుపు చీర కట్టుకుంటాను. సో, ఇవి వచ్చేసి రాజేశ్వరి అక్క వాళ్ళు తెచ్చినటువంటి పువ్వులు. చాలా పెద్దగానే కుట్టింది. ఇంత మాల ఇప్పుడు ఎందుకు వేయటం, పొద్దున వేద్దామని చెప్పేసి కొన్నైతే కట్ చేసి వేద్దాం అనుకుంటున్నా. ఈ మల్లెపూలు వచ్చేసి నేను తెప్పించాననమాట. రోజు ఒక 4 మూరలైతే తెప్పిస్తున్నా. ఇవి నిన్న ఫ్రిడ్జ్‌లో పెట్టింటే ఇచ్చిలేవు. అందుకే ఈరోజు గిన్నెలో పెట్టి పెడదామని చెప్పేసి గిన్నెలో పెట్టాను. ఇంక ఇన్ని పూలేస్తే ఎందుకు సాయంకాలం గదా! పొద్దునేద్దాము అని చెప్పేసి కొన్ని పూలైతే తీసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని మాత్రం వారాహి అమ్మకైతే వేశాననమాట. లలితమ్మకు ఈరోజు పువ్వులున్నాయి. అందుకని చెప్పేసి వేయలేదు. ఈ పూలనే కొంచెం నీళ్లు చిలకరించి ఫ్రిడ్జ్‌లో పెట్టి చూద్దాము. బొచ్చరించుకుంటాయేమో అని చెప్పేసైతే నీళ్ళు ఇలకరించి కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాననమాట. తర్వాత ఇంకా పూజ దగ్గరికైతే వచ్చేసాను. అమ్మకి పువ్వులైతే ఈరోజు ఎంత కళగా ఉందో. అసలు అమ్మని చూస్తూనే ఉండాలనిపించింది. భలే కళగా ఉంది. వంటింట్లోకొచ్చేసరికి అదొక ఆనందం అనమాట నాకైతే. అంత ఆనందంగా అనిపించింది. సాయంకాలం గూడా ఈ నవరాత్రులు కాబట్టి అమ్మకి పువ్వులు ఉదయం, సాయంత్రం గూడా పెట్టుకుంటాననమాట ఏవైనా వస్తే. అమ్మ బాగా తెప్పించుకుంటుంది ఈ మధ్య పువ్వులు. తను తెప్పించుకున్న పూలు తనకు పెట్టడానికి నాకేంటండి ఇబ్బంది. అందుకని జెప్పేసి తను తెప్పించుకున్న పువ్వులన్నీ అలంకరణ జేస్తాను. ఇంక ఇంట్లో పూజ అయిపోగానే కన్నయ్య దగ్గరికి,
కన్నయ్యకి పూలమాల వేద్దాం అనుకుంటున్నాను, కానీ కన్నయ్యకి ఈ 10 రోజులు కూడా పూలమాల వేయడానికి సరిపోవట్లేదు పూలు. సో చూస్తాను, ఈ నవరాత్రులు అయిపోయినాక నెక్స్ట్ తెచ్చేవన్నీ కూడా ఇంకా కన్నయ్యకే వేస్తాను అనమాట. ఇదండి ఈరోజుటి వీడియో. ఇంట్లో బయట పూజలు చేసుకొని, ఇంటి దగ్గర షాప్ దగ్గర పనులు చేసుకొని షాప్కి వెళ్ళేసరికి ఎంత అలసిపోతానంటే అసలు రాత్రికంతా ఫుల్ అలసిపోయినట్టుగా అవుతుంది బాడీ. నైట్ ఒకటి డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ పని చేయలేమన్నంతగా అలసిపోతుంది నా శరీరం. అందుకని చెప్పేసి ఎక్కువ క్లిప్స్ నేను యాడ్ చేయను, కానీ ఈసారి ఎందుకో మంచిగా మీకు వీడియో చూపించాలి అనిపించింది, అందుకే నేను సూపర్ వీడియో తీశాను, ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా అని చెప్పింది. ఇంకా అమ్మ దగ్గర కూర్చొని ఆ తర్వాత అమ్మకు పూజ చేసి షాప్కి అయితే వెళ్ళాను. ఇదండి ఈరోజు